హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే ప్రయుత తల్లి బలవంతం మీద తన పెద్దల్లి కొడుకు భానుచందర్ అన్నయ్య గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళడానికి ఒప్పుకుంది. పెద్దమ్మకి ఆడపిల్ల లేకపోవడంతో ప్రయుత అంటే చాలా ఇష్టం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ. ఆడపిల్లవి నువ్వు తప్పక రావాలి అని పెద్దమ్మ కూడా మరీ చెప్పటంతో వెళ్ళకపోతే బాధపడతారు. కానీ అంతకు ముందు రోజే తన ఇంటికొచ్చింది. బాగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంది. ఫంక్షన్స్ అంటే పెద్దగా నచ్చవు, అందుకే వెళ్ళడం ఇష్టం లేదు. అంతకుముందు ఎప్పుడు తన ఆ సిటీకి వెళ్ళలేదు. ఎందుకంటే భానుచందర్ ఈ మధ్యనే అక్కడికి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఇల్లు కొనుక్కొని అందరిని గృహప్రవేశం అని పిలిచాడు. ప్రయుత తల్లి ముందు వెళ్ళవలసింది, కానీ సడన్గా తన ఆరోగ్యం కొంచెం పాడవటంతో ప్రయుతని పంపించాలనుకుంది. తండ్రి లేడు, తోడబుట్టిన వారు కూడా ఎవరూ లేరు. ప్రయుత తల్లి ఒక స్కూల్ రన్ చేస్తూ ఉండటంతో ఎవరో ఒకరే వెళ్ళగలిగే అవకాశం ఉంది. చాలా దూరం రా, ట్రైన్లో అంతసేపు ప్రయాణం చేయలేను, నా తల్లివి కదా అని చాలా బతిమలాడడంతో వెళ్ళాలని లేకపోయినా తప్పక బయలుదేరింది ప్రయుత. ట్రైన్ ఎన్నింటికి వెళ్తుంది అని తను వెళ్ళవలసిన ఊరి పేరు చెప్పి అడిగింది. తన పక్కన కూర్చొని ఉన్న ఒక పెద్ద ఆయన్ని ప్రయుత. ఏ గాదిగా చూసారా పెద్ద ఆయన. ఏంటంకులు అలా చూస్తున్నారు అంది ప్రయుత అనుమానంగా. ఏం లేదు, ఈ సాఫ్ట్ ఫోన్లు వచ్చాక ఇంకా ఇలాంటివి అడుగుతున్నారా మీలాంటి పిల్లలు. ఫోన్లో చూసుకుంటున్నారు, నేను ఎక్కిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. నువ్వు ఫోన్ తీయలేదు, బుక్స్ చదువుతున్నావు, అందుకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఫోన్ ఇష్టం ఉండదు అంకుల్, చాలా తక్కువగా యూజ్ చేస్తాను. మంచిది, టైం చూసి ఈ పాటికి వెళ్ళిపోవాలి, కానీ ఇది ఇంకా చాలా దూరంలో ఉంది. ఇంకో స్టేషన్ దాటాక అది పెద్ద సిటీ కావటంతో ఔటర్లో ఖచ్చితంగా కొంతసేపు ఉంచుతారు కాబట్టి ఖచ్చితంగా ఎంతసేపు పడుతుందో చెప్పడం కష్టం అన్నాడు పెద్ద ఆయన. ఏంటో వద్దంటే అమ్మ తప్పకుండా వెళ్ళాలని పట్టుపట్టి మరి పంపించింది. ఈ సిటీకా నేను ఎప్పుడూ రాలేదు, చూస్తే ఇప్పటికే 10 దాటింది. 10 అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతావు, పెద్ద సిటీనే కదా, భయం ఉండదు, వెహికల్స్ దొరుకుతాయి అని చెప్పి ఈ ట్రైన్ ఎక్కించింది బలవంతంగా స్టేషన్కి వచ్చి. నేను ఎక్కడికి వెళ్ళనో అని మనసులో వాళ్ళ అమ్మని తిట్టుకొని. అవునా అంది నీరసంగా ప్రయుత. ఏమైందమ్మా. నేను వెళ్ళనంటే బలవంతంగా మా అమ్మ పంపించింది, ఈ సిటీ కొత్త నాకు అంది ప్రయుత నీరసంగా. అవునా, ఇంతకెక్కడికి వెళ్ళాలి. తన పెద్దమ్మ కొడుకు ఇంటి ఏరియా పేరు చెప్పింది. అయితే నువ్వు ఆ స్టేషన్కి ఎందుకు వెళ్ళటం, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టేషన్లో దిగు, నువ్వు వెళ్ళవలసిన ఏరియాకి బస్సులు దొరుకుతాయి. లేట్ అయింది అని అనుకున్నాం, చాలా ఆటోలు ట్యాక్సీలు కూడా ఉంటాయి. ఇది మెయిన్ స్టేషన్కి వెళ్ళేలోగా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. అవునా, కానీ నా కోసం మా అన్నయ్య అక్కడ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాడుగా అని అంటూ ఉండగానే తన అన్నయ్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది ట్రైను అని అడిగాడు. తను దాటిన స్టేషన్ పేరు చెప్పింది. అబ్బా, ఇంకా అక్కడే ఉందా, అది ఎప్పటికిక్కడికి వస్తుంది అన్నాడు భానుచందర్ నీరసంగా. అదే అన్నయ్య, ఇక్కడ ఒక అంకుల్ అని ఆ పెద్ద ఆయన ఇచ్చిన సలహాని చెప్పింది. అవును, నేను కూడా అక్కడికే రావాల్సింది, ఈ స్టేషన్ దగ్గర పని ఉంది నాకు, అందుకే ఇక్కడికి వచ్చేయమని చెప్పా. ఇప్పుడు ఇంకా ఎంత టైం పడుతుంది అన్నాడు. ఒక పంచే అన్నయ్య, నువ్వు ఇంటికి వచ్చాయి, నేను ఇక్కడ దిగి ట్యాక్సీ పట్టుకొని వచ్చేస్తాం. వద్దురా, అసలే నీకు సిటీ కొత్త. పర్వాలేదన్నయ్యా, సిటీ కొత్త గాని జర్నీలు కొత్త కాదు కదా, నువ్వు వచ్చేయి, నేను ఇక్కడ దిగి ఇంటికి వచ్చేస్తాం. అలాగే జాగ్రత్తరా, నా పని ఇంకా అవ్వలేదు, రావడానికి ఆలస్యం అవుతుంది. మన ఇంటి అడ్రస్ తెలుసు కదా. తెలుసన్నయ్యా, నా గురించి భయపడకుండా నువ్వు పని పూర్తి చేసుకునిరా అని ఫోన్ కట్ చేసింది. తర్వాత దాన్ని బ్యాగ్లో పెట్టింది. ప్రయుత ఎక్కువగా ఫోన్ యూజ్ చేయదు, చాలా అవసరం అనుకుంటే తప్ప, అందుకది ఎక్కువగా బ్యాగ్లోనే ఉంటుంది. చేతిలో పట్టుకుని ఉండటం అస్సలు నచ్చదు తనకు. అనుకున్నట్టుగానే స్టేషన్ రాగానే అంకుల్కి చెప్పి దిగి స్టేషన్ బయటకు వచ్చింది. జనం బాగానే అక్కడ దిగటంతో భయం లేదులే అనుకుని తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. ఇప్పుడు బస్ కోసం ఎవరు చూస్తారు, ట్యాక్సీ బుక్ చేసుకుంటే బెటర్ అని అనుకుని బ్యాగ్లో నుంచి ఫోన్ బయటకు తీద్దామని అనుకునే లోపల తన ముందుకు వచ్చి ఆగింది ఒక ఆటో. ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగాడు ఆటో డ్రైవర్. తను వెళ్ళవలసిన ప్లేస్ పేరు చెప్పింది ప్రయుత. రామ్మ కూర్చో, నేను వెళ్ళేది కూడా అటువైపే. ఎంత అని అడిగింది ఆటో డ్రైవర్ రేటు చెప్పకపోవటంతో. చెప్పా కదమ్మా నేను వెళ్ళేది అటువైపే అని,
మీటర్ వేస్తా, దాని మీద పైసా కూడా ఎక్కువ ఇవ్వద్దు. రండమ్మా, ఇప్పటికే నా ఇల్లాలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు తను కొన్న మల్లెపూల దండని చూస్తూ. అది గమనించి చిన్నగా నవ్వి అలాగే అని ఎక్కి కూర్చుంది. ఏదో తన ఇంటి విషయాలు చెప్తున్నాడు ఆటో డ్రైవర్. బాగానే మాట్లాడుతుండడంతో తను కూడా వింటూ కూర్చుంది. సరిగ్గానే తీసుకుని వెళ్తున్నాడా అని మనసులో అనుకుంటూనే అతను చెప్పేది వింటూ తన ఫోన్ బ్యాగ్లో నుంచి తీయబోయింది. అమ్మా, ఇంకో 10 నిమిషాలు వచ్చేసినట్టే. మిమ్మల్ని చూస్తుంటే ఈ సిటీ కొత్తలా ఉంది అన్నాడు ఆటో డ్రైవర్. ఏం మాట్లాడలేదు ప్రయూత. భయపడకండమ్మా, అర్ధరాత్రి అయినా ఇక్కడేం భయం ఉండదు. క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు ఆటో డ్రైవర్. ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది. హలో, వచ్చేస్తున్నానే, ఒక అమ్మాయి ఎక్కింది. తనని దింపి తిన్నగా ఇంటికే వస్తాను. నీకోసం పూలు కూడా కొన్నాం. తెలుసు నీ సంగతి, చెప్పా కదా, ఎక్కడికి వెళ్ళను. తిన్నగా ఇంటికే, పెట్టెయ్యి డ్రైవింగ్లో ఉన్నా కదా అని ఫోన్ కట్ చేసి, నేను త్రాగి వస్తానని నా భార్యకి అనుమానమమ్మా, అందుకే ఇలా ఫోన్ చేస్తూ ఉంటుంది అని నవ్వుతూ. తను చెప్పేది నీ గురించే కదా. అలా కొంత దూరం వెళ్ళాక ఆటో డ్రైవరు ఆటో కొంచెం స్లో చేసిపోతున్నాడు. ఇప్పటి వరకు బాగానే వచ్చి ఇప్పుడు స్లో చేశాడేంటి అని మనసులో అనుకుని అదే విషయం అడుగుదామని నోరు తెరిచేసరికి ఆటో 2 వైపుల నుంచి 4 లోపలికి రావటం, ఒక కర్చీఫ్ ప్రయూత ముక్కు దగ్గర పెట్టడం సడన్గా జరిగిపోయాయి. వెంటనే స్పృహ తప్పిపోయింది ప్రయూత. ముందు అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటే తీసుకోండి అన్నాడు అందులో ఒకడు. లేదులే, భయపడకండి అన్నాడు ఆటో డ్రైవర్. నువ్వెలా చెప్తున్నావు? ఈ రోజుల్లో ఫోన్ వాడని వారు ఎవరు ఉంటారు? అందుకే చెబుతున్నాను. ఈ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు అని. ఎందుకంటే ఫోన్ చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. నా ఆటో ఎక్కి ఫోన్ చూసుకుంటూ దిగవలసిన ప్లేస్ దాటిపోయినా పట్టించుకొని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ అమ్మాయి స్టేషన్ బయటకు వచ్చినప్పుడు కానీ, ట్యాక్స్ కోసం నిలబడి ఉన్నప్పుడు కానీ, ఆటో ఎక్కి ఇంతసేపు అయినా తన ఫోన్ తీయకుండా ఉంది అంటే ఖచ్చితంగా ఫోన్ లేదు ఈ అమ్మాయి దగ్గర అన్నాడు ఆటో డ్రైవర్ నమ్మకంగా. నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతాంలే. అయితే ఈ అమ్మాయి వలన మనల్ని పట్టుకునేవారు ఎవరు ఉండరు, భయం లేదు అన్నాడు అందులో ఒకడు. వాళ్ళు చెప్పిన చోటకి ఆటో తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు ఆటో డ్రైవర్. నలుగురు ప్రయూతని తన బ్యాగ్ని తీసుకుని ఒక ఇంటిలోకి తీసుకుని వెళ్లారు. భలే అమ్మాయి దొరికింది చాలా రోజులకి మనకు అన్నాడు అందులో ఒకడు. అవునరా, ఈ మధ్య పోలీసుల నిఘా పెరిగింది. ఎక్కడ చూసినా అక్కడ ఉంటున్నారు. దొరికిపోతామనే భయంతో చాలాసార్లు చాలా మందిని వదిలేశాం. లక్కీగా ఈ అమ్మాయి దొరికింది. చాలా అందంగా కూడా ఉంది అన్నాడు ఒకడు. అవునరా, ఈరోజు మన లక్కీడే. అవును అని అనుకుని నవ్వుకుంటూ ప్రయూతాన్ని తీసుకుని వెళ్ళి రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టారు. తక్కువ మత్తు మంది ఇవ్వటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది ప్రయూత. ఎదురుగా ఉన్న నలుగురిని చూసి గట్టిగా అరవబోయింది. వెంటనే అందులో ఒకడు వచ్చి అరవకుండా నోరు గట్టిగా నొక్కేశాడు. కొంతసేపు గింజుకొని అరవను అన్నట్లు సైగ చేయటంతో అరిచావంటే చంపేస్తాం అని నోటి మీద చెయ్యిని నెమ్మదిగా తీశాడు. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి నెమ్మదిగా వదిలి, ఏంటయ్యా అంత గట్టిగా నొక్కేశావు, భలే నొప్పి పుడుతుంది అంది ప్రయూత కొంచెం కోపంగా. భయపడుతూ చుట్టూ చూస్తూ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది అని అనుకుంటుంటే, ఈ పిల్ల ఏమిటి నోరు గట్టిగా నొక్కారు అని కోపడుతుంది అని అనుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆ నలుగురు కుర్రాళ్ళు. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? అవును అన్నట్లు తల ఊపారు నలుగురు. ఏం కోరికలు మీకేనా, మాకు ఉండవా అంది ప్రయూత నవ్వుతూ. అంటే మేమెందుకు తీసుకువచ్చామో నీకు తెలిసింది, నీకు అభ్యంతరం లేదా అని అడిగాడు ఆశ్చర్యపోతూ. ఎందుకు, నేను కూడా మగ తోడు కోసం చూస్తున్నాను. చాలా రోజులైంది. వాళ్ళు ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. ఏంటి అలా చూసుకుంటున్నారు, మీ కన్నె పిల్లనే కావాలా అంది అందరి వైపు చూస్తూ. వెంటనే అలా అని ఏం లేదు, నీకు కూడా అనుభవం ఉంటే మంచిదే కదా అని షర్టు విప్పబోయాడు ఒకడు. ఆగరా బాబు, మరీ అంత తొందర ఏమిటి, చాలా రోజులైందిగా ఆగలేకపోతున్నావు అంది కన్ను కొట్టి. వాడు ఆగిపోయాడు. నీకు కూడా ఇష్టమే అని నీ మాటల ద్వారా తెలుస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు చేయటం, పని అయిపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. అవును, ఇల్లంటే గుర్తుకు వచ్చింది. నీకోసం మీ ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారా? నీ దగ్గర ఫోన్ కూడా లేనట్టు ఉంది.
నా ఫోన్ ఇవ్వనా, చెబుతావా? రాత్రికి రావటం ఆలస్యం అవుతుంది అని ఒకడు అతని ఫోన్ ఇవ్వబోయాడు. వద్దులే, నేనెప్పుడు ఇంటికి టైంకి వెళ్ళానని నా కోసం ఎదురు చూడ్డానికి. అయినా ఇప్పటికే అర్ధరాత్రి అయింది, ఇక తెల్లారే వెళ్ళటం అంటే నువ్వు మా బాపత్తులాగే ఉంది. నిన్ను చూస్తే ఆగలేకపోతున్నాం. నువ్వెక్కడ గొడవ చేస్తావో నిన్ను లొంగ తీసుకోవటానికి మేమెంత కష్టపడాలో అని అనుకున్నాం. ఈరోజు మా పంట పండింది, అందుకే నువ్వు మా కంట పడ్డావు అన్నాడు ఒకడు సంతోషంగా. అవును, నా పంట కూడా పండింది అని వాళ్ళ మధ్యకి వెళ్ళి ఒకడి ఛాతీ మీద నెమ్మదిగా కొట్టి ఒకరి చేతిని నొక్కి, ఇలాంటి బాడీలు చూసి చాలా రోజులైంది అంది నవ్వుతూ. ఒకడు పట్టుకుపోయాడు. తప్పించుకొని ఆ ఆత్రమే వద్దు అన్నాను అంది మళ్ళీ బెడ్ మీద కూర్చుని. ఇంకా ఎంతసేపు మరి అన్నాడు ఒకడు ముఖం నీరసంగా పెట్టి. ఒకడు అనుమానంగా చూస్తుండటం చూసి, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది. నీవు నిజంగానే ఇష్టంతో మాట్లాడుతున్నావా, లేక మా నుంచి తప్పించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నావా అని. వెంటనే ఏడుపు మొదలుపెట్టింది ప్రయూత. ఎందుకు ఏడుస్తున్నావు? నేనెంతో సంతోషంగా మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తున్నావని అంటారా అంది ముక్కు చీత్తు. ఆ పక్కన ఉన్నవాడు కొంచెం దూరం జరిగి, ఇది వాడి అనుమానం అంతే అన్నాడు. అంతేనా, లేక మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? ఇంత సుకుమారంగా ఉన్న నేను మీలాంటి ఎక్సైజ్ బాడీల నుంచి, అది నలుగురు నుంచి ఎలా తప్పించుకోగలను అని అనుకున్నారు. అయినా నమ్మకపోతే రండి అని ముక్కు చేదటం ఆపి తన డ్రెస్ టాప్ ఎత్తి విప్పబోయింది. ఆగు, మేం నిన్ను అనుమానించడం లేదు అన్నాడు ఒకడు. ఎత్తబోతున్న డ్రెస్ని దింపి, మరేమిటిది అంది ప్రయూత ఏడుపు ముఖం పెట్టి. అలా ఏమీ లేదు, నువ్వు మాతో సంతోషంగా గడపాలి కానీ ఇలా బాధగా కాదు. ఇప్పుడు చెప్పు, మా నలుగురు. ఏంటి, నలుగురు ఒకేసారా? ఇది సుకుమార శరీరం. మాకు అర్థమైందిలే, ఒక్కొక్కరం వస్తాం. భయపడకు, నీకు మరీ సిగ్గు ఎక్కువగా ఉంది అన్నాడు ఒక నవ్వుతూ. అవును అంది ప్రయూత సిగ్గుపడుతూ. ప్రయూత సిగ్గుపడ్డం చూసి నవ్వారు నలుగురు. అయితే నేను ముందు అన్నారు ముందు షర్టు విప్పబోయినవాడు. అందుకే నిన్ను ఆత్రగాడు అనేది. తనెందుకు అప్పుడే వద్దు అన్నదో తెలుసుకోకుండా ఎందుకు అంత కంగారు అన్నాడు ఒకడు వాడి మీద చిరాకు పడుతూ. నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వే ముందు అంది ప్రయూత ఇప్పుడు మాట్లాడిన వాడి చేతిని పట్టుకొని. మీరు బయటకు వెళ్ళండ్రా అన్నాడు వాడు సంతోషపడిపోతూ. నన్ను అన్నాడు కాని ఇప్పుడెవడు ఆత్రంగాడో అన్నాడు చిరాకు పడుతూ. నిజమే, వాళ్ళతో పాటు నువ్వు కూడా అంది ప్రయూత నవ్వుతూ. ఏంటి వెటకారమా అన్నాడు వాడు కోపంగా. అబ్బో, కోపం కూడా ఉందా? లేకపోతే నాతో ముందు అని నన్ను కూడా బయటకు వెళ్ళమంటున్నావు? అది కాదు, నేనిప్పుడే కాదు అంటే ఎందుకు తెలుసుకోవాలని, ఇంతకు ముందే అని ఇప్పుడు ఇంత కోపం చూపిస్తావు ఏమిట్రా మొగడా? ఏంటి మొగుడా? ఇప్పుడు నాతో చేయాలనుకునేది మొగుడు చేసే పనే కదా, అలాగే కొంతసేపు అనుకోవచ్చు కదా అంది సిగ్గుపడుతూ. అలాగే అనుకుంటాలే. ఇంతకీ ఏం చెప్తున్నానంటే, నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను, స్నానం చేసి వస్తాను, అప్పటి వరకు ఆగండి అని. అవును నిజమే కదా, మేము నిన్ను అర్థం చేసుకోలేకపోయాం. అమ్మయ్యా, ఇప్పటికి అర్థమైంది కదా నా బాధ. నా బ్యాగ్ ఇస్తే స్నానం చేసి ఫ్రెష్గా వస్తాం, తర్వాత మీ ఇష్టం అంది సిగ్గుపడుతూ. ఇప్పుడే తెచ్చి ఇస్తా, త్వరగా రావాలి మరి అన్నాడు ఒకడు. ఇద్దరు బయటికి వెళ్లారు బ్యాగ్ తీసుకుని రావటానికి. బ్యాగ్ తీసుకుని దాని జిప్ తీయబోయాడు మొదటివాడు. ఎందుకురా జిప్ తీస్తున్నావు? ఇందులో ఏమైనా మనకు హాని చేసే ఉన్నాయేమో చూద్దామని. తన చేతిలోని బ్యాగ్ లాక్కొని, మరి అంత అనుమానం ఉండకూడదురా, ఆ పిల్ల చాలా మంచిదిరా, ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు అని మనకు ముందే తెలిసింది కదా, ఇక మనకు హాని చేసే ఏ వస్తువులుంటాయి? ఎక్కువ ఆలోచించకరా అని బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళా రెండోవాడు. 10 నిమిషాలంతే వస్తా అని తన బ్యాగ్ తీసుకుని. అందరూ అక్కడే ఉండటంతో ఏంటి అన్నట్లు చూసింది వాళ్ళ వైపు. నువ్వెళ్ళి తయారయ్యిరా, మేము ఇక్కడే ఉంటాం. మరీ మీ అందరి ముందు ఇలా అంటే సిగ్గుగా ఉంది అంది ప్రయూత. సారీ, త్వరగా రావాలి అని అంటూ అందరూ బయటకు వెళ్ళిపోయారు. వెంటనే తలుపు గడియ పెట్టి అమ్మయ్యా అనుకుంది ప్రయూత. ఏంటి అంత కంగారుగా తలుపు గడియ పెట్టింది? ఈ మాటలన్నీ మనల్ని మభ్యపెట్టడానికి కాదు కదా. ఎందుకైనా మంచిది ఆ రూమ్ వెనక రూమ్ నుంచి బయట వైపు వెళ్ళే డోర్ దగ్గర ఒకరు ఉండండి. ఎందుకురా? చేసేవి వెధవ పనులు అయినప్పుడు కొత్త వారిని అంతగా నమ్మకూడదు, నమ్మినట్లుగా నటించాలి. అందుకే నువ్వు వెళ్ళు,
తను మనకు పిలిచే వరకు అన్నాడు ఒకడు. అమ్మ విధవల్లారా, నేను పారిపోయే అవకాశం లేకుండా చేశారు కదరా. పోనీలే ఏం చేస్తాను, కాని తప్పు చేస్తున్నారా, ఇలా చేసి మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు కదరా అని మనసులో అనుకొని బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పి తన బ్యాగ్లో నుంచి ఫోన్ తీసింది. మంచి విధవలే ఫోన్ కోసం బ్యాగ్ వెతకలేదు, బతికిపోయారని వెంటనే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది. కానీ అది ఎంగేజ్ వస్తుంది. కొంతసేపు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇప్పుడే జరగాల ఇలా అని కోపంగా ఫోన్ నేలకేసి కొట్టబోయి ఆగి, నీతో ఇంకా పని ఉంది, నువ్వు కూడా బతికిపోయావు అని అనుకుని వెంటనే 100కి డయల్ చేసింది. అది ఎత్తిన వెంటనే నన్ను నలుగురు కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చారు, వెంటనే రండి లేకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది ప్లీజ్ అంది తను బట్టలు మార్చుకుంటూ. నువ్వెక్కడ ఉన్నావో ఏమైనా తెలుసా, నాకు ఈ లొకేషన్ తెలియదు, ఈ ఫోను ఇలా ఆన్లోనే ఉంచుతాను. అంతలో తలుపు కొట్టడం మొదలుపెట్టారు. వస్తున్నా అని గట్టిగా అరిచి వాళ్ళు లోపలికి వచ్చారు. కాపాడండి అంది నెమ్మదిగా. ఇంకా ఏమైనా చెప్పగలరా, రాగలిగితే రా వచ్చి కాపాడు, ఇక నాకు ఏమీ తెలియదు మగడా అంది ప్రయుత ఫోన్ బ్యాగ్లో వేస్తూ. ఇంతలో తలుపు గడియ లూజుగా ఉండటంతో అది ఊడ్డం తలుపు తెరుచుకోవటం జరిగింది. టవల్ ముందే తడిపి ఉంచటంతో ఆ టవల్ని బ్యాగ్ మీద ఆరబెట్టినట్టుగా వేసింది. లోపలికి వచ్చి ఏంటింత లేటు అన్నారు నలుగురు. 10 నిమిషాలు కూడా అవ్వలేదు, స్నానం కూడా చేయనివ్వరా, అలా అయితే రాత్రికి నన్ను బతకనిస్తారా అని అంది అనుమానంగా చూస్తూ. నిన్ను చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నీతోనా, అవునా అంత అందంగా ఉన్నానా నేను, అవును ఇప్పటి వరకు చాలా మందిని ఇలా తీసుకుని వచ్చాం కానీ నీ అందం ఎవరికీ లేదు, నీలా ఎవరు కోఆపరేట్ కూడా చేయలేదు, అందుకు ఇద్దరిని చంపవలసి వచ్చింది అన్నాడు ఒకడు. అమ్మో చంపేశారా అంది ప్రయుత భయపడుతూ. ఏంటిరా పాపకి అవన్నీ చెప్పి భయపెడతావు, మన గురించి కూడా అన్ని విషయాలు తెలియాలి కదా అన్నాడు గొప్పగా. నిజమే, మీరు నిజంగా హీరోలే, మరి మిగిలిన అమ్మాయిలను ఏం చేశారు, చంపుతామని బెదిరిస్తే భయపడి ఎక్కడ చెప్పలేదు, వాళ్ళు చెప్పకుండా ఉండడానికి వాళ్ళ న్యూడ్ ఫొటోస్ తీసాం, అమ్మో అంటే నా ఫొటోస్ కూడా తీస్తారా, అయ్యో అలా ఎందుకు చేస్తాం, వాళ్ళంటే మా పనైన తర్వాత అందరికి చెప్పి శిక్షిస్తామని అంటే చెప్పకుండా అలా చేశాం, నువ్వింతలా మాతో ఉంటే ఎందుకు చేస్తాం, నీ అడ్రస్ చెబుతావా అని అడిగాడు ఒకడు. ఎందుకు అంది భయపడుతూ మాకు నీ మీద మనసు పుట్టినప్పుడల్లా నీ కబురు పెడతాం, వస్తే ఇలాగే ఎంజాయ్ చేయవచ్చు అన్నారు, ఆ అవసరం ఇక ముందు మీకు రాదు అంది ప్రయుత నవ్వుతూ. ఏంటి అన్నాడు ఒకడు అనుమానంగా ప్రయుత వైపు చూస్తూ. అంటే నేనే మిమ్మల్ని కలవటానికి వస్తాం, ఈరోజు మీ పర్ఫార్మెన్స్ని చూసి నాకు మీ మీదకి మనసు మళ్ళినప్పుడల్లా అంది ప్రయుత నవ్వుతూ. ఆ నవ్వును చూస్తూ ఉండిపోయారా నలుగురు. ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అన్నారు నలుగురు ఒకేసారి. మీరు మాత్రం కొరకడాలు గిల్లడాలు చేయకూడదు నా శరీరం మీద, మీ నన్ను ఎంత సున్నితంగా సుకుమారంగా చూసుకుంటే మీకు నాతో అంత ఆనందంగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి అంది చాలా అమాయకంగా ఫేస్ పెట్టి. నీ ఇష్టమే మా ఇష్టం అన్నారు నలుగురు. నువ్వు మాత్రం మాతో ఎలా ఉండాలంటే అలా ఉండవచ్చు అన్నారు నలుగురు. అది మీరు చెప్పకపోయినా ఉంటాగా, ఈ రోజు తర్వాత మీరు నా గురించి తప్ప ఇక ఏ అమ్మాయిని తలుచుకోరు కూడా అంది ప్రయుత నవ్వుతూ. ఆ మాటకి వాళ్ళు చాలా సంతోషంగా ఒకళ్ళ లోపల ఉండి మిగిలిన ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు. త్వరగా రా లేట్ చేయకు అని చెప్పి నవ్వుతూ వెంటనే తలుపు గడియ పెట్టి ప్రయుతని గట్టిగా హక్ చేసుకున్నాడు వాడు వెనక నుంచి. లోపల నుంచి వినిపడుతున్న నిట్టూర్పులు మూలుగులు విని మిగిలిన ముగ్గురు తమని తామును ఆపుకోలేకపోతున్నారు. అలా పావుగంట గడిచింది. వీడేమిట్రా ఇంతసేపు చేస్తున్నాడు, మనకు ఛాన్స్ ఇస్తాడా, త్వరగా రా అని చెప్పాం కదా అని మాట్లాడుకుంటున్నారు. ఇక నా వలన కాదు అని తలుపు దగ్గరకు వెళ్ళి ఏంట్రా ఇంతసేపు అని ఒకడు తలుపు తట్టేలోపు తలుపు తెరుచుకోవటం, ప్రయుత ఆ అబ్బాయిని లోపలికి లాగేయటం జరిగిపోయింది. వెంటనే తలుపు మూసింది. అక్కడ మొదటి వాళ్ళు లేకపోవటంతో చుట్టూ చూసి వాడేడి అని అడిగాడు. త్వరగా రమ్మని చెప్పారు, లేట్ అయిందని మీరేమైనా అంటారు అని బట్టలు పట్టుకుని వెనక రూంలోకి వెళ్ళిపోయాడు అంది నవ్వుతూ. అప్పుడు చూశాడు ప్రయుత వైపు, తన దుప్పటి కప్పుకొని ఉంది. నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ అవే శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. వాళ్ళ అమ్మాయి దొరికిందిరా ఇన్ని రోజులకి, దీన్ని ఎప్పటికి వదలకూడదు అన్నాడు. అవును నేను కూడా అదే అనుకున్నాను, వీళ్ళు లక్కిరా ముందు వెళ్ళిపోయారు,
భయపడకురా, తన హుషారు చూశావు కదా, మనతోనూ అలాగే ఉంటుంది. అవును కనిపిస్తుంది కదా, కాదు వినిపిస్తుంది అన్నాను నవ్వుతూ. వీడు కూడా ఏమిట్రా బయటకు రాలేదు, వదల్లేకపోతున్నట్టుగా ఉన్నాడు. ఇద్దరు రాలేదేమిటి అని ఇద్దరు నవ్వుకున్నారు. కొంతసేపు తర్వాత మళ్ళీ తలుపు తెరుచుకుంది. ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఇద్దరు ఒకేసారి లోపలికి దూరారు. ప్రయుత అలాగే దుప్పటి చుట్టుకుని ఉండటం చూసి ఇద్దరు ఒకేసారి దగ్గరికి వెళ్ళబోయారు. ఏంటే నియం దాటుతున్నారు, ఒక్కొక్కరే అని చెప్పా కదా, ఒకరు బయటికి వెళ్ళండి అంది ప్రయుత. మరి మాలో ఎవరు ముందు అన్నాడు ఒకడు. అయితే అది మీరే తెలుసుకోండి అని అలాగే వెళ్ళి మంచం మీద కూర్చుంది ప్రయుత. అంటే ఏముంది, మీరే ఎలా నిర్ణయం తీసుకుంటారో అలా తీసుకుంటండి అర్థం కానట్లు చూశారు. మాటలతో అయితే మాటలతో, లేకపోతే చేతలతో ఏదోలాగా నిర్ణయించుకుంటండి, లేకపోతే నాకు నిద్ర వస్తుంది అంది ప్రయుత ఆవలిస్తూ. అంత పని చేయకు అని, నేను ముందు అంటే నేను ముందు అని ఇద్దరు వాదులాడుకోవడం మొదలుపెట్టారు. అలా తేలక కోపం వచ్చి ఒకడు కొట్టాడు. ఏంటిరా నన్నే కొడతావా అని ఇంకొకడు తన కంటి గట్టిగా కొట్టాడు. దాంతో మొదటివాడికి బాగా కోపం వచ్చింది. ఇక ఇద్దరు చాలా గట్టిగా కొట్టుకోవటం మొదలుపెట్టారు. అలా కొంతసేపు అయ్యాక రక్తం కూడా రావటం మొదలైంది. అయినా నేను ముందు అంటే నేను ముందు అని కొట్టుకుంటూనే ఉన్నారు. ఇదంతా అలా కూర్చొని చూస్తూ ఉంది ప్రయుత కదలకుండా. ఇంకా ఎంతసేపు కొట్టుకుంటారా అని వినిపించింది, అటు చూశారు. ఏంటిరా మీకు దెబ్బలు ఎలా తగిలాయి, మీకు ఇంకా అర్థం కాలేదా అంటే మీ ఇద్దరు కూడా. చీ కాదురా అని బెడ్ మీదకు చూశారు. వెనక రూంలో నుంచి దెబ్బలతో వచ్చిన ఇద్దరు. అప్పుడు దుప్పటి తీసి నిలబడింది ప్రయుత. నిండా బట్టలతో నిలబడి ఉంది. ఏంట్రా అంటే, ఇది మనల్ని మోసం చేసిందిరా, ఒక్కొక్కరిని రమ్మని మా ఇద్దరిని కొట్టిందిరా, సిగ్గులేదారా అలా అనడానికి. మీకన్నానా, మేము తనతో కొట్టించుకున్నాం, దాని మత్తులో పడి మీరు ఏకంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. మరి మీరు ఇలా దెబ్బలు తింటే ఆ శబ్దాలు, మా నోట్లో గుడ్డ కుక్కి మమ్మల్ని కొడుతూ తనే చేసిందిరా అన్నాడు ఒకడు ఏడుపు ముఖం పెట్టి. నలుగురు మాటలు వింటూ వారి వైపు చూస్తున్న ప్రయుత వైపు చూశారు నలుగురు ఒకేసారి. చూడ్డానికి ఇంత సున్నితంగా కనిపిస్తున్నావు, వాళ్ళని ఎలా కొట్టావే అన్నాడు వెనుకగా వచ్చిన ఇద్దరిలో ఒకడు. వే ఎంట్రా అంది ప్రయుత గట్టిగా. రా అంటావా, మరి వే అంటే దానికి రా అనే కదా అనాలి అంది ప్రయుత మామూలుగా. ఏంటి అసలు భయం లేనట్టుగా అంత కేర్లెస్గా మాట్లాడుతున్నావు, మీ దెబ్బలు చెప్పడం లేదా, నేను భయపడాలో లేదో అంది ప్రయుత నవ్వుతూ. నీ అందం మత్తులో పడేసి నీకు నచ్చినట్లుగా ఆడించావు కదా, మేము ఎంతమందిని చంపాం, ఎంతమంది జీవితాల్లో ఆడుకున్నాం అని చెప్పాక కూడా ఇంత సాహసం చేస్తావా, అది విన్న తర్వాతనే నేను తప్పించుకొని వెళ్ళిపోవాలి అనే ఆలోచనని మార్చుకుని మీ ముందు ఉన్నాను అంది ప్రయుత తన బ్యాగ్ తీసుకుని. ఏంటి బ్యాగ్ తీసుకుంటున్నావు, మీ కోటింగ్ అయిపోయింది కదా, ఇక నేను ఇంటికి వెళ్ళిపోదామని, మమ్మల్ని ఇంత ఇదిగా కొట్టి నువ్వు హాయిగా వెళ్ళిపోదామని. హాయిగా ఎలా వెళ్ళిపోతాను, నన్ను చెయ్యబోయిన దానికి మాత్రమే శిక్ష వేశాను, అంతకుముందు చేసిన వాటికి మీకు ఇంకా శిక్ష పడాలి కదా. అంటే అంటే పోలీస్ బాబాయిలు రావాలి కదా. పోలీస్ బాబాయిలా, వరుస తప్పుతుంది అని ప్రయుత. వరస? అవును, మీకు పోలీస్ బాబాయిలు ఎలా అవుతారు, మామూలు కదా, రోజు శోభనం చేసుకోవాలని చూసే మీకు ముందు పెళ్లి చేయాలి కదా, అందుకే వారి కోసమే చూస్తున్నాను. పోలీసులకు చెప్పావా, చెప్పకుండా ఎలా ఉంటాను, కానీ ఇంకా ఎందుకు రాలేదా అని వెయిటింగ్ నేను, లేకపోతే హాయిగా ఇంటికి పోయి పడుకునేదాన్ని. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం, కానీ తప్పక ఇలా కూర్చున్నాం. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, మా మత్తు పిచ్చి రెండు వదిలాయి, ఇక నిన్ను ఏం చేయాలని తీసుకువచ్చామో అది చేసి తీరవలసిందే. గట్టిగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు, అవయవాలన్నీ సరిగా ఉన్నప్పుడే నన్ను ఏమి చేయలేని వాళ్ళు ఇప్పుడేదో చేస్తా అని అంటుంటే నవ్వొచ్చింది. రండిరా, ఇక దీన్ని వదలకూడదు అని నలుగురు ఒకసారి వచ్చారు ప్రయుత మీదికి. బ్యాగ్ పక్కన పెట్టి రండ్రా, మీ సరదా ఎందుకు కాదనాలి అని అంది ప్రయుత. అప్పుడు చూశారు ముందు ఉన్న ఇద్దరు, వెనక్కి తిరిగి మిగిలిన ఇద్దరు అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళు నా దెబ్బలు తిన్నారా, వాళ్ళు మాటలు అనగలరు కానీ నన్ను కొడ్డానికి రాలేరు అంది ప్రయుత నవ్వుతూ. అయినా మేం వదలమని వాళ్ళిద్దరు వచ్చారు. ఒకేసారి ఇద్దరు రావటంతో ఇద్దరిని జాగ్రత్తగా పరిశీలిస్తూనే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూనే వాళ్ళని కొడుతుంది. దెబ్బలు తినేసరికి వాళ్ళకు అర్థమైంది, సుకుమారంగా కనిపిస్తుంది కానీ ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు అని.
అయినా తగ్గేదేలే అన్నట్లు ప్రయుత మీదకు దాడి చేస్తూనే ఉన్నారు ఆ ఇద్దరు. చాలాసేపు తర్వాత కొంత అలసిపోవటంతో ఇద్దరిని ఎదుర్కోవటం ప్రయుతకి కొంచెం కష్టంగా మారింది. అది గమనించిన ముందు దెబ్బలు తిన్న ఇద్దరు వెనక నుంచి వచ్చి ప్రయుతని కదలకుండా పట్టుకున్నారు. ఎంత గింజుకున్నా విడిపించుకోలేకపోయింది ప్రయుత. నలుగురు పట్టుకునేసరికి, ఏంటే ఇప్పటి వరకు చాలా ధైర్యంగా కబుర్లు చెప్పావు, ఇప్పుడేం చేస్తావు? పోలీసులకు చెప్పావా? వాళ్ళంతా అయిపోయిన తర్వాతనే వస్తారు. విప్పండిరా దీని గుడ్డలు, మాకు మాత్రం కోరికలు ఉండవా అని చెప్పే కదా నీ మతిలో పడేలాగా చేశావు. నీ వాలకం చూస్తే కన్నెపిల్లలాగానే ఉన్నావు. నలుగురితో ఒకేసారి శోభనం ఎలా ఉంటుందో చూపిస్తా మాగు అని పోలీసులకు చెప్పా అంది. అంటే తప్పకుండా బ్యాగ్లో ఫోన్ ఉండే ఉంటుంది. దాని ఫోన్ తీసి చూడండిరా, లొకేషన్ ఏమైనా ఎవరికైనా షేర్ చేసిందేమో. నలుగురు పట్టుకొని కూడా ఇంకా భయపడుతున్నారా మీరు అంది ప్రయుత నవ్వుతూ. చెంప మీద గట్టిగా ఒకటి వేశాడు. అమ్మా అంది దెబ్బ గట్టిగా తగలడంతో. ఇదే మొదలు, ఇంకా చాలా అరుపులు అరవాలి. ఇందాక చాలా బాగా వినిపించావు కదా, ఇప్పుడు అవి లైవ్లోనే నీ నోటి నుంచి వస్తాయాగు అని నవ్వుతూ ఒకడు ప్రయుత భుజం మీద చెయ్యి వేసి గట్టిగా లాగాడు. దాంతో అక్కడ డ్రెస్ చిరిగిపోయింది. చిరిగిన డ్రెస్ వైపు చూసుకుని ప్రయుత, ఏమైంది పాప, ఇది మొదలు మాత్రమే అని అందరూ గట్టిగా నవ్వారు. అయినా ప్రయుత ముఖంలో ఎక్కడ భయం కనిపించలేదు. ఏంటి ధైర్యంగా కనిపిస్తే మేం భయపడి వదిలేస్తామని అనుకుంటున్నావా? ఇప్పుడు నీ మాటలు నీ చేతలు మా మీద పనిచేయవు. ఏం మాట్లాడలేదు, చిన్నగా నవ్వింది. ఆ నవ్వు చూసి నీ ముఖంలో నవ్వు అనేది లేకుండా చేస్తామాగు. దీని దగ్గర ఫోన్ ఉంది, బయటకు తీయండిరా. మన ముఖాలు పడకుండా ఇది మాత్రం పూర్తిగా క్లియర్గా కనిపించేలాగా వీడియో తీయండి. ఆ ఫోన్ నుంచి అప్లోడ్ చేయండి. మన పని అయిన తర్వాత దీన్ని మనం చంపొద్దు. దాని పరువు పోయి అదే ఆత్మహత్య చేసుకుంటుంది. ఫోన్ తీసి వీడియో ఆన్ చేయరా. ఇంతలో బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి కెమెరా ఓపెన్ చేసి వీడియో ఆన్ చేశాడు ఒకడు వెళ్ళి. ముగ్గురు పట్టుకున్నామనే ధీమాతో మరియు మాట్లాడుకుంటూ ప్రయుతని గమనించలేదు కొన్ని సెకండ్లు. అదే అవకాశంగా తీసుకుని తన రెండు చేతులను వేగంగా దగ్గరకు తెచ్చింది ప్రయుత. ఆ రెండు చేతులు పట్టుకున్న ఉన్న ఇద్దరు అంతే వేగంగా వచ్చి గుద్దుకున్నారు. ఇద్దరు తల్లు గుద్దుకోవటంతో అంతే వేగంగా వెనక్కి పడ్డారు ప్రయుతని వదిలి. ఆ అదురికి వెనక నుంచి నడుం పట్టుకున్నవాడు కూడా ప్రయుతని వదిలేశాడు. అంతే ఫోన్లో వీడియో ఆన్ చేయటంలో ఉన్న వాడి చేతి మీద తన కాలుతూ అది ఎగరటంతో కొంచెం పక్కకి డ్రైవ్ చేసి జాగ్రత్తగా పట్టుకుని నిలబడింది. ఇదంతా కొన్ని సెకండ్లలో జరగటంతో ఏం జరిగింది అని అనుకుని వాళ్ళు తేరుకునేసరికే ఫోన్తో పాటు ప్రయుత వారికి కొంత దూరంలో నిలబడి ఉంది. మా నలుగురిని బోల్తా కొట్టి తప్పించుకుందామని ఇప్పుడు వరకు చేసింది అదే కదా, ముందు పట్టుకొనరా దీన్ని, మనతో చాలా ఆటలు ఆడేసింది. ఈరోజు ఇది మన చేతుల్లో అయిపోవాల్సిందే అని ఆ నలుగురు నాలుగు వైపుల నుంచి నెమ్మదిగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా అని చుట్టూ చూస్తుంది. డోర్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఇంకా ఎలా నవ్వు వస్తుంది నీకు? నీ నవ్వు ఇంకా చిరాకు పెడుతుంది అని ప్రయుతని కొట్టబోయాడు ఒకడు. వెంటనే వాడి చెయ్యి వెనక్కి తిరిగిపోయింది. బాధతో అమ్మా అన్నాడు వాడు. వాడికి వెంటనే నెత్తి మీద రెండు పడ్డంతో కింద పడ్డాడు. అదే అదనుగా మిగిలిన ముగ్గురిని కొట్టింది ప్రయుత చాలా కోపంగా. ప్రయుత కొట్టిన ఒక్కొక్క దెబ్బకే మళ్ళీ వాళ్ళు లెగలేదు. సూపర్ షాట్స్ అన్నాడు చప్పట్లు కొడుతూ. అది చూసి తర్వాత మెచ్చుకోవచ్చు. ఇంతకి తమరెవరు బాబు అంది ప్రయుత ఆ వచ్చిన వ్యక్తి వైపు చూసి. అలా అడిగేసరికి ఆశ్చర్యపోతూ చప్పట్లు కొట్టడం ఆపి చూస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడలేదు ఆ వ్యక్తి. తర్వాత అయ్యో మీ డ్రెస్ చిరిగింది అని తన షర్ట్ విప్పి ఇవ్వబోయాడు. హలో హీరో గారు, సినిమాలు బాగా చూస్తారా? చిరిగింది భుజం దగ్గరే. ఇప్పుడు అమ్మాయిలు మోడ్రన్ డ్రెస్లో అంతకన్నా ఎక్కువే చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు షర్ట్ విప్పితే బాగోదులే, కానీ చాలా థ్యాంక్స్ నా గురించి ఆలోచించినందుకు అంది ప్రయుత నవ్వుతూ. ఏం మాట్లాడకుండా తీసిన బటన్స్ పెట్టుకుంటున్నాడు. ఆ నలుగురు వైపు చూసి నాతో శోభనం ఎలా ఉంది? ఏంటో ఏదో చేస్తామని గొప్పగా చెప్పి ఇలా పడి ఉన్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్న పాట పాడుకోవాలని అనిపిస్తూ ఉంది కదా. కొంతసేపు ఆగండి, తర్వాత పోలీసులు వచ్చాక మీరు అలాగే వారితో నేను ఇంటికి పోదాం. మీ వలన బంగారం లాంటి నిద్రపోయిందిరా. దీనికి మాత్రం మిమ్మల్ని క్షమించనురా. ప్రయుత మాటలు విని చిన్నగా నవ్వాడు. బాగానే నవ్వుతున్నావు. ఏందయ్యా నువ్వు? ఎవరంటే చెప్పవేంటి? లేకపోతే అబ్బాయిలు ఇప్పుడు పేరు చెప్పడానికి భయపడుతున్నారా?
ఈ విధవలు ఇంతసేపు ఉన్నారు కానీ పేరు పెట్టుకుని ఒకరినొకరు కనీసం పిలుచుకోలేదు. అతని వైపు చూసి, తమరికి పేరు లేదా బాబు? ఉంటే పేరు చెప్పండయ్యా అంది ప్రయుత. ఎస్, ఐఎమ్ పరశురాం అని వినిపించిన వైపు చూసి, అన్నయ్య అని వెళ్ళి పట్టుకుని ఏడ్చేసింది ప్రయుత. నా చెల్లికి ఏడిపించడమే తెలుసు అనుకున్నాను, ఏడవటం కూడా తెలుసా అన్నాడు భానుచందర్ నవ్వుతూ. అన్నయ్య అంది ప్రయుత అతన్ని వదిలి. వెనుక వచ్చిన కానిస్టేబుల్స్ ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. వాళ్ళని జీపెక్కించుకొని, ఏంటి బాను, ఈ అమ్మాయిని చెల్లా? అవునరా, ఇది నా ఏరియాలోనిదే. అవును బాను, మరి రావడానికి ఇంత లేట్ ఎందుకయింది అంది ప్రయుత. తమరు అడ్రస్ చెప్పి రమ్మని పిలవలేదుగా త్వరగా రావటానికి. తెలిస్తే చెప్పేదాన్ని, ఫోన్ ఆన్లోనే ఉందిగా. తమరు ఫోన్ వచ్చినప్పుడే స్టేషన్లో సర్వర్ కొంతసేపు పనిచేయలేదు. దాంతో మీ లొకేట్ చేసి రావటానికి టైం పట్టింది. మరి డ్రెస్ ఎందుకు వేసుకోలేదు? ఏంటి బాను, మీ చెల్లి నేరస్తురాలను ఇంట్రాగేషన్ చేసినట్టు పోలీసు అని తెలిసి కూడా నన్ను ఇంతలాగా ఆడుకుంటుంది. నా డ్యూటీ పూర్తి చేసి ఇంటికి వెళ్ళటానికి బయటికి వచ్చాం. అప్పుడు నీ ఫోన్ కాల్ వచ్చిన విషయం తెలిసింది. అందుకే అలాగే వచ్చాం. బైక్ మీద కాబట్టి నేను కొంచెం ముందుగా వచ్చాం. జీప్ కాబట్టి కానిస్టేబుల్స్ కొంచెం లేటుగా వచ్చారు. సమాధానం సరిపోతుందా అని, మీ చెల్లి ఏం చేస్తుంది అన్ని ప్రశ్నలు అడుగుతుంది. అవన్నీ తర్వాత చెప్తారు మా అన్నయ్య అని అమ్మ పెద్దమ్మ కంగారు పడతారు. ఇవన్నీ చెప్పకు అంది ప్రయుత భానుచందర్తో. నీ సంగతి తెలుసు కదా, అందుకే ఇద్దరికి నువ్వు నాతో ఉన్నావని ముందే చెప్పేశాను అన్నాడు భాను నవ్వుతూ. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అమ్మ నువ్వు ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేస్తే నాతో ఉందని అబద్ధం చెప్పి నీ ఫోన్కి ట్రై చేస్తే ఎంగేజ్ అని వస్తుంది. నువ్వు ఫోన్ ఎక్కువగా యూజ్ చేయవు కదా, అంతసేపు ఎంగేజ్ రావడంతో అనుమానం వచ్చింది. ఏదో జరిగింది అనుకున్నాను. అందుకు మా టీంకి చెప్పా నీ నెంబర్ని ట్రేస్ చేయమని. అది అక్కడ చూపిస్తే ఏం జరిగిందో అని వచ్చాం. వీళ్ళ కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం. మొత్తానికి నీ వలన దొరికారు. వీళ్ళ కోసమే నేను నిన్ను మెయిన్ స్టేషన్కి రమ్మని చెప్పా. వీళ్ళు అక్కడ కనిపించారు అని మాకు సమాచారం వచ్చింది. నేను పికప్ చేసుకున్నట్లు ఉంటుంది, కుదిరితే వీళ్ళని పట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇలా దొరికారు వీళ్ళు అన్నాడు భానుచందర్. తను బ్యాగ్ తెచ్చుకుని నడు అన్నయ్యా అంది ప్రయుత. రేపు వస్తావు కదా మర్చిపోకు అని పరశురాంతో అన్నాడు భానుచందర్. గుర్తు ఉందిరా, తప్పకుండా వస్తా అన్నాడు పరశురాం. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు. భానుచందర్తో అతని కారు దగ్గర వరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. పరశురాం వీళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు. తన చేతిలోని బ్యాగ్ భానుచందర్కి ఇచ్చి కుడి చేతి మణికట్టు చుట్టూ ఎడమ చేతితో రాసుకుంటా పరశురాం దగ్గరకు వెళ్ళింది కోపంగా. కొడ్డానికి వచ్చినట్లుగా ప్రయుత దగ్గరకు రావటంతో ఏంటి అన్నట్లు చూస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాం. ఏమిటి? మీ సిటీ చాలా సేఫ్ అని ఒక మహానుభావుడు నాతో చెప్పాడు. వారు రేపు నేను మీ పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి లాకప్లో ఉండాలి అంది ప్రయుత చాలా కోపంగా. ఏంటి సేఫ్ సిటీ అన్నందుకే లాకప్లో వేయాలా? అవును, అలా అని వాడి నన్ను వీళ్ళకి అప్పగించాడు అని ఆటో ఎక్కిన తర్వాత జరిగింది చెప్పింది. అలాగే మేడం, రైల్వే స్టేషన్లో ఏదైనా ఆటో ఫుటేజ్ దొరికితే దాన్ని బట్టి పట్టుకుంటాం. అంత అవసరం లేదు అని ఆటో నెంబర్ చెప్పింది. ఎలా తెలుసు అన్నాడు పరశురాం ఆశ్చర్యపోతూ. నాకేదైనా ప్రైవేట్ వెహికల్ ఎక్కితే ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవడం అలవాటు. గ్రేట్, నెంబర్ చెప్పా కాబట్టి మర్చిపోకండి. వాడు ఉదయం కల్లా లాకప్లో ఉండాలి. బాయ్, నాకు నిద్ర వస్తుంది అని భానుచందర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. పిచ్చి పిల్లలా ఉంది అని నవ్వుకున్నాడు పరశురాం. ఏంటిరా అని అడిగాడు భానుచందర్. చెప్పుతా అన్నయ్య, నిద్ర వస్తుందిరా, ఇంటికి వెళ్ళి పడుకోవాలి అంది ప్రయుత. ఇంత నిద్ర పిచ్చి ఏమిటే, ఇలా అయితే ఉద్యోగం ఎలా చేస్తావు? ప్రయుత తనదైన శైలిలో చూస్తూ, ఇప్పుడు చెప్పడానికి ఓపిక లేదు, తిండి లేదు. ఆ విధవలను కొట్టి కొట్టి నీరసం వచ్చింది. అంతేకాకుండా నిద్ర అన్నయ్య అంది ప్రయుత నీరసంగా. నవ్వుతూ నడు అన్నాడు. ఇంటికి వచ్చాక ఏమీ జరగనట్టే ఉన్నారిద్దరు. ఏంటి ఇంత లేటు అని అడిగితే నాతో పాటు ఉందమ్మా అన్నాడు భాను. ఏంటో ఈ పోలీసు ఉద్యోగం వేల పాలు లేదు, నీకు తోడు ఇది ఒక్కతి అంది పెద్దమ్మ కోపంగా. ఫ్రెష్ అయి వచ్చి కొంచెం తిని పడుకున్నారు. ఉదయం బాను లేచేసరికి ప్రయుత తయారై కూర్చుని ఉంది. ఏంటి అప్పుడే లెగడం, తయారవటం కూడా జరిగిందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. నువ్వు రావాల్సిన పని లేదు, వాళ్ళు ఎలాగూ వాంటెడ్ క్రిమినల్సు కాబట్టి నీ అవసరం ఉండదు. ఏంటన్నయ్యా
ఏదో అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు పోతుంది అన్నట్లు మాట్లాడుతున్నావు. నిన్నెవరో తెలిసి కూడా. తెలుసురా, అయినా ఇప్పుడు నేను నాతో తీసుకుని వెళ్తే అమ్మకేం చెప్పాలి? నిజం తెలిస్తే చాలా పెద్ద గొడవ చేస్తుంది పెద్దమ్మ. ఇప్పుడు అది అంతా అవసరమా మనకు? నేను రామ్తో మాట్లాడాను, తనే అవసరం లేదని చెప్పాడు. అందుకే వద్దు అన్నాను. నీరసంగా ముఖం పెట్టింది ప్రయుత. అలా ఉండకురా, మా చెల్లివి కదా, అర్థం చేసుకో అని బతిమలాడడం మొదలుపెట్టాడు భానుచందర్. ఏం జరిగిందిరా? నిద్ర నిద్ర అనే పిల్ల అంత త్వరగా లేచి తయారై కూర్చుంది. అంటే పెద్దమ్మ, మరి మరి దాని తర్వాత ఏమైనా ఉందా? ఇప్పుడు షాపింగ్ అంటుందమ్మా అన్నాడు భాను. తీసుకుని వెళ్ళు. అమ్మా నువ్వే? అవునరా, నేనే చెప్తున్నా. ఎలాగూ మీరు ఇంటిలో ఉన్న ఏ పని చేయరు. నువ్వు ఈరోజైనా సెలవు పెట్టావా? పెట్టా అమ్మా. అయితే ప్రయుతం తీసుకుని వెళ్ళి తిరిగి వెంటనే వచ్చేయండి. థ్యాంక్ యూ పెద్దమ్మా. రా అన్నయ్య. పెద్దమ్మ మనసు మారకపోకముందే తిరిగి వచ్చేద్దాం. తిరిగి వచ్చాక నీకు అన్ని పనులు చేస్తాం అంది ప్రయుత. ఇద్దరూ రామ్ స్టేషన్కి వెళ్లారు. ఏంటి బాను, వద్దని చెప్పా కదా, ఎందుకు తీసుకుని వచ్చావు? తప్పు రామ్, నేను తీసుకుని రాలేదు, ఈ మేడం గారే తీసుకుని వచ్చారు అన్నాడు బాను. అంతా అయిపోయింది, ఇక వాళ్ళని కోర్టుకు తీసుకుని వెళ్ళటమే అన్నారు రామ్. ఇంతలో వాళ్ళని ఉంచిన సెల్ దగ్గరికి వెళ్ళి మొత్తం వీళ్ళు చేసినవి ఒప్పుకున్నారా అని అడిగింది. వాళ్ళు ప్రయుత వైపు కోపంగా చూస్తున్నారు. మామలు బాగా చేశారా పెళ్ళి అని నవ్వింది. ఆ అవసరం రాలేదు, ఈ బామ దెబ్బలకే జ్ఞానోదయం అయింది. అన్నీ చెప్పి నేరం ఒప్పుకున్నారు అన్నారు రామ్ నవ్వుతూ. ఏంటిరా, మరి అంత దారుణంగా కొట్టావా? ప్రయుత మాట్లాడలేదు, కానీ అవునా అని నవ్వుతున్న రామ్ వైపు చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది ప్రయుత కోపంగా. అంటే నువ్వు కొట్టిన దెబ్బలతో పాటు నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ చెప్పారు అన్నాడు. ఏంటి, అంత దారుణంగా మాట్లాడిందా అన్నాడు భానుచందర్ నవ్వుతూ. రామ్ గారు, ఏంటండి అంత గౌరవం పుట్టుకుని వచ్చింది నా మీద? తను మా అన్నయ్య, అందుకే తెలియాలి తమరు ఎలా మాట్లాడతారో అని వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చూపించాడు. అది అంతా చూసి యు ఆర్ పర్ఫెక్ట్ ఫిట్ అని ప్రయుతని హక్ చేసుకున్నాడు బాను. రామ్ ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు. పరశురాం వైపు చూసి నవ్వుతూ కన్ను కొట్టింది ప్రయుత. తుల్లిపడి, ఏంటి బాను నువ్వు? ఏంటి చెల్లి అలా మాటలు మాట్లాడితే ఏ అన్నా కూడా నాలా ఉండడు అని కదా నీ అనుమానం? అవును అన్నట్టు తల ఊపారు రామ్. నిజమే, నా చెల్లి మామూలు ఆడపిల్ల అయితే నేను ఇలాగే ఆలోచించేవాణ్ణి. మరి తను ఎన్ఐటి ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంకో వారంలో డ్యూటీలో జాయిన్ అవుతుంది అన్నాడు బాను నవ్వుతూ. అంటే డిపార్ట్మెంట్నా? అవును, అందుకే తను వాళ్ళని మాటల్లో పెట్టి తనకేమీ జరగకుండా పట్టించినందుకు చాలా సంతోషంగా ఉంది. అయినా అంతలా కొట్టేసింది? తను చిన్నప్పుడు నన్ను ఒకసారి కొట్టింది. తన దెబ్బ రుచి చూసే పోలీస్ అవ్వమని సలహా ఇచ్చాను. అప్పటికి నాకు పోలీస్ అవ్వాలని కోరిక ఉంది. దాంతో అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ వచ్చింది. మొత్తానికి తను అనుకున్న సాధించింది. అవునా? అయినా అంతలా కొట్టడం? చంపేయాలని అనుకున్నాను, కానీ ఆ పని నేను చేయకూడదని ఆగానంతే. వాళ్ళు చేసిన పనులు ఎంత గొప్పగా చెప్పుకున్నారో తెలుసా? ఆ ఆటో వాడెక్కడా అంది ప్రయుత కోపంగా. వాడికి కూడా కోటింగ్ పడింది అన్నారు రామ్. నేనొకసారి చూడాలి. తన కోపం చూసి భాను వైపు చూశారు రాము. ఊరుకోదు, తీసుకుని వెళ్ళు అన్నాడు భాను. ప్రయుతం తీసుకుని వెళ్ళాడు. సెల్ ఓపెన్ చేయమని లోపలికి వెళ్ళింది. భయపడుతూ చూస్తున్నాడు ఆటో డ్రైవర్. నువ్వు చెప్పినట్టే మీ సిటీ సేఫ్ సిటీనే. చూసావా, నేను క్షేమంగానే ఉన్నాను అంది నవ్వుతూ. భయపడుతూ కూర్చుని ఉన్నవాడు వెంటనే నిలబడి చూస్తూ ఉన్నాడు ఆటో డ్రైవర్. నువ్వు తీసుకుని వెళ్ళిన మల్లెపూలు సరిపోయాయా, లేక ఇంకా ఎక్కువ తెమ్మని చెప్పిందని ఇల్లాలు? ఏం మాట్లాడలేదు ఆటో డ్రైవర్. ఇంకా ఎక్కువ మల్లెపూలు తెచ్చేవాడిని చూసుకుంటుందిలే నీ ఇల్లాలు. కోపంగా చూశాడు. చాలా కోపం వస్తుంది కదా? నాకు కూడా వస్తుంది, కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేను చెయ్యగలను అని లాగిపెట్టి ఒకటి ఇచ్చింది. అంతే, వెళ్ళి గోడకు వెళ్ళి కొట్టుకుని బౌన్స్ అయినట్లుగా మళ్ళీ వచ్చి ప్రయుత ముందు పడ్డాడు. తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంది. కోపంగా తనడానికి కాలెత్తడం చూసి వెంటనే తను వెనక నుంచి ఎత్తి పక్కన పెట్టి తీసుకుని బయటకు వచ్చారు రాము. వదలండి వాణ్ణి, నువ్వు ఇప్పుడు ఇచ్చింది సరిపోతుంది అన్నారు రాము. ప్రయుత కోపం చూసి కూల్ డౌన్ అన్నాడు భాను చేయి పట్టుకుని. అప్పుడు కొంచెం తగ్గి, ఇంత ట్రైనింగ్ తీసుకుని తప్పించుకోగలను అని ధీమా ఉన్న నేనే కొన్ని క్షణాల పాటు మనసులో భయపడ్డాను. రామ్ గారన్నట్టు నా లెక్క తప్పినా
తను రావటం కొంత లేట్ అయినా నా పరిస్థితి ఎలాగ ఉండేదో. నేనే అలా ఆలోచించానంటే మామూలు ఆడపిల్ల పరిస్థితి ఏమిటి? వీళ్ళకి ఎంత ఎక్కువ శిక్ష వేయించగలిగితే అంత పడేలా చేయండి. అవసరమైతే నేను కూడా వస్తా పరశురాం గారు అంది ప్రయుత కోపంగా. అలాగే నేను చూసుకుంటా కదా. ఇక మీరు ఇంటికి వెళ్ళండి. సాయంత్రం వచ్చినప్పుడు ఏం జరిగిందో చెబుతాను అన్నాడు పరశురాం. నడు చెప్పాడు కదా అని ప్రయుతం తీసుకుని ఇంటికి వెళ్ళాడు భానుచందర్. ఇంటికి వెళ్ళాక నార్మల్ అయింది. ఇల్లంతా తిరుగుతూ నవ్వుతూ పనిచేయటం చూసి అమ్మయ్యా అనుకున్నాడు భాను. రాత్రి 10 గంటలకు ముహూర్తం. పట్టులంగ కట్టుకుంది ప్రయుత. పట్టులంగ కట్టుకున్న ప్రయుత చాలా అందంగా ఉంది. పరశురాం తల్లిదండ్రులతో వచ్చాడు. వాళ్ళకి ప్రయుత బాగా నచ్చింది. పరశురాం కూడా ప్రయుత సాంప్రదాయబద్ధంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి బావా, నా చెల్లిని ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నావా అన్నాడు భానుచందర్ నవ్వుతూ. అవును బావా, నువ్వు నీ చెల్లి పెళ్లి గురించి చెప్పినప్పుడు నీ చెల్లి కదా అని ఎలా ఉన్నా చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ప్రయుత అన్నవి కాబట్టి బావాని పిలవాలని అనిపిస్తుంది అన్నారు రామ్ నవ్వుతూ. ఎక్కడ భయపడి నీ చెల్లి వద్దు బాను అంటావని అనుకున్నాను. అయితే నా చెల్లితో మాట్లాడమంటావా అన్నాడు బాను. ఇంకా చెప్పలేదా? లేదురా, పెళ్ళంటేనే నాగిన్లాగా లెగుస్తుంది. చంపావు కదరా, అయితే నన్ను ఇంటివాణ్ణి చేసే బాధ్యత నీదేరా బావా అన్నాడు రామ్ బతిమలాడుతున్నట్లుగా. గృహప్రవేశ కార్యక్రమం పూర్తయ్యాక అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే మంచి సమయమని భాను వెళ్ళి పెళ్లి గురించి అడిగాడు. ఇప్పుడే కదా అన్నయ్య ఉద్యోగం వచ్చింది, కొన్ని రోజులు ఆగి చేసుకుంటాం. నిన్ను నీ ఉద్యోగాన్ని అర్థం చేసుకునేవాడు వస్తే చేసుకుంటావా? ఆలోచిస్తా అన్నయ్య అంది నవ్వుతూ. పరశురాం మీద నీ ఒపీనియన్ ఏమిటి? అన్నయ్య పిన్నికి చెప్పారా ఎప్పుడూ? తనకిష్టమే. ఇంకా రామ్ పేరెంట్స్ కూడా నువ్వు బాగా నచ్చావు. నీకు కూడా రామ్ నచ్చితే. అంటే అమ్మ నన్ను అంత బలవంతంగా పంపడానికి కారణం ఇదా అంది ప్రయుత కోపంగా. నేను నిన్ను ఎలా అయినా పంపమని చెప్పా, అమ్మని ఏమనకు. అంతా మీరు మీరు అనుకుని నన్ను అడగటం ఎందుకు? ఏం చేయాలనుకున్నారో అదే చేయండి అంది ప్రయుత. నీ ఇష్టం లేకుండా ఏమీ జరగదు బంగారం అన్నాడు భాను. తన ఇష్టం చెప్పింది అన్నారు రామ్ నవ్వుతూ వచ్చి. ఏం అర్థం కానట్టు చూశాడు భాను. మీ బావకి ఇంకా బల్పు వెలగలేదు అంది ప్రయుత నవ్వుతూ. అంటే నీకిష్టమేనా? మీకు నచ్చినది చెయ్యమని చెప్పింది కదరా బావా అన్నాడు రామ్. నిజమేనా? నాకు కూడా రామ్ నచ్చాడు. అయినా నువ్వు చూసిన అబ్బాయి అంటే నేను కాదనడానికి ఏముంటుంది అంది ప్రయుత సిగ్గుపడుతూ తలదించుకొని. అమ్మయ్యా, అయితే నేను ఇక్కడికి రప్పించిన పని అయిపోయింది అన్నాడు భాను సంతోషంగా. కాని నాకే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందేం అంది ప్రయుత నీరసంగా ముఖం పెట్టి. ఏంటి అంత మాట అన్నావు? నీకిష్టమైతేనే అని అన్నాను కదా అన్నాడు భాను అనుమానంగా చూస్తూ. అవును అన్నయ్య, కాకపోతే నీ గృహప్రవేశమని వచ్చాం. మమ్మల్ని గృహస్థులను చేస్తున్నావు కదా బావా అని ఆ వాక్యాన్ని పూర్తి చేశాడు రామ్ నవ్వుతూ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.